జీవనైతే చైతన్య దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటుంది. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అంటూ అడగంగానే, నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా అంటూ అడుగుతూ ఉంటాడు చైతన్య. అంటే మీ అమ్మ కాళ్ళపై పడి నిజం ఒప్పుకోవాలా అంటూ జీవన్ అడుగుతూ ఉండంగా, నీకు నిజాలన్నీ భలే అర్థమైపోతాయి కదా, అలా చేస్తేనే నిన్ను ప్రేమిస్తాను అంటూ అంటూ ఉంటాడు చైతన్య. అయితే నేను ఎప్పటికీ అలా చెయ్యను, నిజం మాత్రం నేను బయట పెట్టను అంటూ అనంగానే, నువ్వు నిజం బయట పెట్టేలా నేను చేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు చైతన్య. అయితే చూడు, నువ్వు నాతో శోభనం జరిపించకపోతే, నువ్వు నాతో కలిసి ఉండకపోతే నీ అంతు చూస్తాను అంటూ ఇక అక్కడి నుంచి జీవన్ అయితే వెళ్ళిపోతుంది. మరొక వైపు ఆనంది అయితే తలస్నానం చేసి తల అయితే తుడుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఇక ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, నేను ఆనందిని ఇలా చూస్తున్నానేంటి, అలా చూడడం తప్పు కదా అంటూ ఆదిత్య అయితే బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ అనుకుంటూ ఉంటాడు. ఏముంది, తను నా భార్యే కదా, చూసే హక్కు నాకు ఉంటుంది కదా అంటూ మళ్ళీ వెనక్కి అయితే వస్తాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే తన ఊకు జుట్టుకి పట్టుకోవడంతో ఇలా ఇబ్బంది పడుతూ ఉండగా, నేను తీస్తాను ఆనంది అంటూ ఇక ఆదిత్య అనగానే ఆనంది అయితే షాకే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే వెనక వైపు ఉన్న ఊక్స్కి తన జుట్టునైతే తీస్తాడు. అప్పుడు ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా ఆనందికి ఆ విధంగా దగ్గరవుతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రోమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.